హాయ్ అండి. ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యం, హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని వాష్ చేసుకొని రెండింటిని ఒక గంట ముందే నానబెట్టి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఏ పాత్రలో అయితే మనం పాయసం చేయాలనుకుంటున్నామో అందులోకి 2 కప్పుల వాటర్, 4 కప్పుల పాలు, మొత్తం 6 కప్పులు వేసి ఇలా పొంగు రాగానే అందులోకి బియ్యం, పప్పు నానబెట్టాం కదా అవి వేసేసి ఇలా ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు ఇంకొక పాత్రలో 2 కప్పులకు కొంచెం తక్కువ బెల్లం, హాఫ్ కప్పు వాటర్ వేసి కరిగించి పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనకు పరమాన్నం ఉడుకుతుంది. దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకుంటేనే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఆ తర్వాత కిందికి దింపేసి కొద్దిగా చల్లారాక కాచి చల్లార్చుకున్న పాలు హాఫ్ గ్లాస్ వేసి కలుపుకొని అందులోకి బెల్లం సిరప్ వేసేసి ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసేసి కావాలంటే గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలంటే పచ్చకర్పూరం చిటికెడు కన్నా తక్కువ వేయండి. ఆ తర్వాత నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కలిపి వేయడమే. కమ్మగా నోరూరించే పరమాన్నం రెడీ.